సుందరాకాండ రెండవ సర్గ. మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ విధంగా దాటశక్యంగాని సముద్రాన్ని దాటి ఏ మాత్రం శ్రమ చెందని వాడై త్రికూట పర్వత శిఖరం మీద నెలకొని ఉన్న లంకా నగరాన్ని తిలకించాడు, అంటే చూశాడు. అప్పుడు ఆ పర్వతం మీద చెట్లు పూలవాన కురిపించాయి. ఆ పూలచే కప్పబడిన హనుమంతుడు పూలతో నిర్మితమైన విగ్రహంలా ప్రకాశించాడు. లోకోత్తర పరాక్రమశాలి శ్రీమంతుడు అయిన హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించినా ఏ మాత్రం శ్రమ చెందలేదు. కనీసం నిట్టూర్పు కూడా విడవలేదు. అనేక వందల యోజనాల దూరాన్నైనా దాటిపోగలను, ఇక 100 యోజనాల పరిమితమైన సముద్రాన్ని దాటడం ఎంత అని హనుమంతుడు అనుకున్నాడు. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగరగలిగిన వారిలో ఉత్తముడు, వేగవంతుడు అయిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు. తదనంతరం తన నల్లని పచ్చిక బీళ్లు, సువాసనలు గుబాళించే పూలు, పెద్ద పెద్ద శిలలు, పర్వతాలు గల అరణ్యాలలో సంచరించాడు. మహా తేజశాలి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు చెట్లచే ఆవరింపబడిన కొండలను, పుష్పించిన వనశ్రేణులను దాటి ముందుకు వెళ్ళాడు. హనుమంతుడు ఆ లంబగిరి మీద నిలబడి వనాలను, ఉద్యానవనాలను, పర్వతాగ్రంలో నెలకొని ఉన్న లంకానగరాన్ని చూశాడు. సరళ వృక్షాలను, కొండగోగు చెట్లను, చక్కగా పూసిన ఖర్జూర చెట్లను, మోరటి, నిమ్మ, కొండమల్లె చెట్లను, మొగలి పొదలను, సువాసనలు వెదలజల్లే పిప్పలి చెట్లను, మంకెన, ఏడాకుల అరటి చెట్లను, వేగిస, కాంచన వృక్షాలను, పుష్పించిన గన్నేరు చెట్లను, పూల భారంతో కిందికి వంగినవి, మొగ్గ తొడిగినవి, పక్షులచే వ్యాకులమైనవి, గాలికి కదలాడుతున్న అగ్రభాగాలు కలవి అయిన ఇతర చెట్లను, హంసలు, కారండ వనములనే నీటి పక్షులతో కూడినవి, తామరలు, కలువలు నిండినవి అయిన దిగుడు బావులు, అనేక మనోహర ప్రదేశాలు, ఆ ఋతువుల్లో పళ్ళనిచ్చే, పూలనిచ్చే, శోభిల్లే పలు రకాల చెట్లతో పరివ్యాప్తమైనవి అయిన సుందరోద్యానాలను, పుష్పించిన అనేక రకాల చెట్లు, తీరంలో ఉన్న తటాకాలను హనుమంతుడు అక్కడ చూశాడు. ఆ విధంగా కాంతిచే సంశోభితుడైన హనుమంతుడు లంకానగరాన్ని సమీపించి సుందరమైన రావణపాలిత లంకను చూశాడు. ఆ నగరం చుట్టూ పద్మాలతో, కలువలతో నిండి ఉన్న అగడ్తలు ఉన్నాయి, అంటే సరోవరాలు లాంటివి ఉన్నాయి. సీతను అపహరించిన తీసుకురావడం కారణంగా రాముని వలన యుద్ధం శంకించి రావణుడు భయంకరమైన ధనుస్సులు ధరించిన రాక్షసులను లంకకు కావలి ఉంచాడు. ఆ నగరం చుట్టూ సువర్ణమయ ప్రాకారం ఉంది. గ్రహతుల్యములు, శరత్కాల మేఘ సమానములు అయిన